మనం నీతి ఎందుకు తప్పుతున్నామండి? ఎందుకు విశ్వగురువు కాలేకపోతున్నాం? విశ్వగురువు కూడా పక్కనెట్టండి, మన జీవితానికి కూడా మనం ఓ గురువు కాలేకపోతున్నాం. చిన్న తేడా వచ్చేసరికి ఆత్మహత్య చేసుకుందామా, ఎవరినైనా హత్య చేసేద్దామా, అంతే తప్పితే ధైర్యంగా నిలబడడం అనేది లేదే. ఎందుకు నిలబడలేకపోతున్నామండి? కారణం తెలుసా? అందరం విపరీతంగా సంపాదించడానికి అలవాటు పడ్డాం. బాగా సంపాదించాలి, బాగా సంపాదించాలి, బాగా సంపాదించాలి. ఇవాళ పిల్లల్ని పెంచుతున్న విధానం ఎలా ఉంది అంటే, ఎవరింటికైనా పెడితే చిన్నపిల్లలు ఉంటే వాడు ఇంత ఉంటాడు, వాడు ఆడుకునే బొమ్మలు మాత్రం ఇంతంత ఉంటాయి. టెడ్డీ బేర్ టెడ్డీ బేర్ అని వీడే ఒక ఎలుగుబంటిలా ఉంటాడు, వాడుకో ఎలుగుబంటి, మళ్ళీ అది 1000 రూపాయలు. వాడు తొడుక్కునే బట్టలు, వాడు పెట్టుకునే బెల్ట్, వాడు వాడుకునే వస్తువులు అన్నీ వేలు వేలు వేలే. ఏది 1000 రూపాయలు తక్కువ ఉండదు ఇక్కడ. ఇంతంత ఖరీదైన బొమ్మలు, ఇంతంత ఖరీదైన బట్టలు. మమ్మీ డాడీ షాపుకి వెళ్ళి, అది కూడా తెలుగు షాపు కాదు, అమ్మా నాన్న అని ఉండదు, దాని మీద మాతాపితృలు అని ఉండదు, మమ్మీ డాడీ, మొత్తం నాశనం అయిపోయినట్టే లెక్క. అక్కడి నుంచి బొమ్మలు అన్నీ కొనుక్కొచ్చి వాళ్ళకు గది ప్రత్యేకంగా పెట్టి, ఈ బొమ్మలతో నువ్వు ఆడుకొని, తల్లి ఒక ఫోన్తో ఆడుకుంటుంది, తండ్రి ఒక ఫోన్తో ఆడుకుంటాడు. నమశివాయ. వాడి జీవితం ఏమవుతుందో అందరికీ తెలుసు. పూర్వం ఇలా పెంచలేదు పిల్లల్ని. మనం నేర్చుకోవలసింది ఏంటంటే, పిల్లల్ని ఎంత వీలైతే అంత నిరాడంబరంగా పెంచాలి. పిల్లలు చదువుకునే గదిలో ఏసీ పెట్టామంటే వాడికి గోసి మిగులుతున్న తర్వాత ఇంకేం మిగులుతాయి ఇక్కడ? ఒక్క పోసినా సరే ఫ్యానే ఉంటుంది, అంతే అంతే ఉంటుంది. చదువుకో, మేము అలాగే చదువుకున్నాం, నువ్వు కూడా చదువుకో. ఒక్కో తండ్రి ఉంటాడు పరమ మూర్ఖంగా ఆలోచిస్తా, నేను చాలా కష్టపడి చదువుకున్నానండి, మా అబ్బాయిలు అంత కష్టపడ్డం నాకు ఇంతకంటే పనికి మళ్ళీ వాడు ఇంకోటి ఉన్నాడు. వీడు తండ్రి కావడం వాళ్ళ దురదృష్టం. పిల్లలు కష్టాలు పడకూడదని కోరుకోవచ్చండి, కష్టపడద్దని కోరుకోకూడదండి. కష్టపడడం వేరు, కష్టాలు పడడం వేరు. పిల్లలు కష్టాలు పడకూడదమ్మా, సుఖంగా ఉండాలి, కానీ కష్టపడాలనే కోరుకోవాలండి ఖచ్చితంగా. కష్టపడకుండా పిల్లల్ని పెంచకూడదండి. నడిచి వెళ్ళే మార్గంలో స్కూలు ఉంటే నడిచే పంపాలి, నోరు మూసుకొని నడిచి వెళ్ళమని చెప్పాలి. వాడికి బండి కొనేసి సొంత కారులో పంపించి తల్లి తండ్రి వాడిని స్కూల్ దగ్గర దిగబడితే రేపు పొద్దున పెళ్ళయ్యాక కూడా ఆడా మొగ అలాగే ఉంటారు. ఈవేళ మనం నీతి ఎందుకు తప్పుతున్నాం?